సిడబ్ల్యూసీ సభ్యులు అలాగే మాజీ ఏపీసీసీ అధ్యక్షులైనటువంటి గిడుగు రుద్రరాజు ఉన్నారు. సార్, నిన్నటి నుండి కూడా చెలో సెక్రటరియట్ ఒక ప్రోగ్రామ్ మొదలుపెట్టిన కాడ నుంచి ఎక్కడెక్కడ అరెస్టుల పర్వం జరుగుతుంది. సార్, ఏం చెప్పదలుచుకున్నారు? రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు కూడా అరెస్టుల పర్వం నడిచింది. మా కేడర్ అందరినీ కూడా నిర్బంధం చేసినటువంటి పరిస్థితి. సో అయినప్పటికీ కూడా మొక్కవని విశ్వాసంతో మేము మా అధ్యక్షురాలు తీసుకున్నటువంటి చెలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని మేము తీసుకుని వెళ్తున్నాం. శాంతియుతంగా ప్రజాస్వామ్యంలో ఒక ప్రధాన రాజకీయ పక్షంగా కాంగ్రెస్ పార్టీగా మాకు హక్కు ఉంది. నిరుద్యోగ సమస్య మీద మేము స్పందించాలనుకున్నాం. ఈ రాష్ట్రంలో మెగా డిఎస్సి 30,000 టీచర్ పోస్టులు ఉంటే వాటిని వేయకుండా ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఒక నోటిఫికేషన్ ఇచ్చాడు. అది తప్పులు తడకం నోటిఫికేషన్. సో వీటిలన్నింటినీ నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా మీరు అంటున్నారు, కానీ ఇక్కడ ఇంతమంది పోలీసులు మోహరించడం పట్ల ఎట్లా చూడ పర్మిషన్ కూడా లేదంటారు. సో డెఫినెట్గా మేము శాంతియుతంగానే వెళతాము. ఎవరిని కూడా ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి లేదు. సో ఈ నేపథ్యంలో పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో వారికి సంబంధించినటువంటి లా అండ్ ఆర్డర్ ఎక్కడో కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా కూడా ఇక్కడ మేము మాత్రం భయపడేది అధికారంలో ఈసారి వైసీపీ వస్తున్నారంటారు. అది అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు. గతంలో భారత్ వెలుగుతుందని చెప్పినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ 2004 రాలేదు, మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ కూడా అయిపోయింది. సో ఈ రాష్ట్రంలో ప్రజలు చూశారు, చంద్రబాబు నాయుడు ఒక 5 ఏళ్ళు, జగన్మోహన్ రెడ్డిని ఒక 5 ఏళ్ళు చూశారు. కాబట్టి ఏ విధంగానూ తిరిగి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రైట్. గిడుగు రుద్రరాజు గారి మాటల్లో విన్నాం. ఇప్పటికే మెగా డిఎస్సీ అంటూ కూడా డిఎస్సీ చేసిన పట్ల ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటున్నాం అంటున్నారు. ఏదేమైనా సరే మెగా డిఎస్సీ అంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 50,000 పోస్టుల పైన వేశారు, అది మెగా డిఎస్సీ అంటారు. ఇక్కడ కేవలం 6,100 పోస్టులు రిలీజ్ చేయడం పట్ల ఇదంతా కూడా కేవలం డిఎస్సీ అలాగే ఎన్నికల స్టంట్ కోసమే, ఎన్నికల కోసమే ఇదంతా కూడా అధికార పార్టీ యొక్క వ్యూహాలు అంటున్నారు. ఏదేమైనా ప్రజలు కూడా ఇక్కడ నమ్మడానికి సిద్ధంగా లేరు అని అంటున్నారు. ఇప్పుడు నిన్నటి నుంచి అరెస్టు పర్వాలు జరుగుతున్నప్పుడు కూడా మేము శాంతియుతంగానే ముందుకు వెళ్తున్నాం. చలో సెక్రటరీ కార్యక్రమం ద్వారా చూసుకున్నట్లయితే ఇక్కడ అధికార పార్టీ ఏ విధంగా ప్రజలను మోసం చేస్తుంది, ఈ విధంగానే అందరికీ తెలిసే విధంగా శాంతియుత కార్యక్రమాలు కూడా పోలీసులు ఎక్కడెక్కడ అడ్డుకోవడం పట్ల ఇక్కడ చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. గిడుగు రుద్రరాజు కూడా చెప్తున్నారు, అరెస్టులే కాదు ఇంకా ఇలాంటి ఎన్ని జరిగినా సరే మేము ఆగబోం అంటూ కూడా స్పష్టం చేస్తున్నట్టు తెలుస్తుంది. దీని తర్వాత పరిణామాలు ఏ విధంగా సంతరించుకుంటాయంటూ కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ ఫణితో ప్రవీణ్, డైల్ న్యూస్, విజయవాడ.